హాయ్ గాయ్స్, ఇదైతే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. అదేనండి, పుట్ట వరకే చూపించాను కదా. సో ఇక్కడైతే పుట్ట కాంచి మిగిలిన పూజ ఎలా చేస్తామన్నది అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడైతే అన్ని వేస్తారు కదా, పసుపు, కుంకుమ, బియ్య పిండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ చెప్పొచ్చు బియ్య పిండి వేయడానికి. మా మమ్మీ అయితే మాకు పుట్ట పెరిగిద్దని చెప్పిద్ది బియ్య పిండి వేయడం వల్ల అయితే. ఎందుకంటే చీమలు బాగా వస్తాయి కదా, సో అలా కొంచెం పుట్ట పెరిగిద్దని చెప్పింది. మరి మీరు ఎలా నమ్ముతారో మాకైతే తెలీదు. అండ్ సిటీలో అయితే ఇలా పుట్టలు ఉండవు మాక్సిమం. ఉన్నా కూడా ఎక్కడో ఒకటి ఉంటది, అది ఎతికి అంత దూరం వెళ్ళి పూజ చేసే అంత ఓపిక కూడా ఎవరికి ఉండదు. కానీ సిటీలో కాకుండా ఇట్లా పల్లెటూర్లలో అయితే ఖచ్చితంగా పుట్టల్లోనే వేస్తారు కదా. మరి మీరు ఎలా జరుపుకుంటారు అన్నది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు ఇలాగే పుట్ట దగ్గరికే వస్తాం, అందులోనూ ఇదే పుట్ట దగ్గరికి వస్తాం. దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ పుట్ట ఖచ్చితంగా వేప చెట్టు మొదల్లో ఉందన్నమాట. సో అలా ఉంటే మంచిదని చెప్పి మా మమ్మీ ఎప్పుడు ఇక్కడికే వచ్చింది. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఇంకో విషయం అడగడం మర్చిపోయాను, మీలో ఎంతమందికి నాగుల చవితి ప్రసాదం అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా చెల్లికి బాగా ఇష్టం.